అందరికీ నమస్కారం. రెయిన్బో క్రియేషన్స్కి స్వాగతం. సీతారామ లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా? సాధారణంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసురుణ్ణి రాముడు చంపేయడంతోనే అయోధ్యకి మంచి రోజులు వచ్చాయి అంటుంటాం. అలాగే రావణాసురుడి మరణంతో అయోధ్య సంబరాల్లో మునిగిపోతుందని కూడా తెలుసు. ఆ తర్వాత ఏమైంది? అసలు రాముడు లక్ష్మణుడు సీతకు ఏమైంది, వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. రాముడు విష్ణువు అవతారం అని మనకు తెలుసు. అలాగే లక్ష్మణుడి మరణం తర్వాత రాముడి జీవితం కూడా ముగిసిపోయిందని మనకు తెలుసు. మరి సీత, రాముడు, లక్ష్మణుడు ఎలా మరణించారు? వీళ్ళ మరణానికి కారకులు ఎవరైనా ఉన్నారా, లేక అనుకోకుండా జరిగిందా? సీతారామ లక్ష్మణుల మరణం గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడైతే తెలుసుకుందాం. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడి అయోధ్యకి రాగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ వెంటనే రావణుడి దగ్గర ఉన్నప్పుడు సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని కూడా అందరూ అనుమానించారు. ఇలా అగ్ని పరీక్ష పెట్టడంతో సీత అవమానానికి గురై అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది. రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో తన గుర్రం తప్పిపోవడంతో దానికోసం అశ్వమేధ యాగం కూడా నిర్వహిస్తాడు రాముడు. చివరికి ఆ గుర్రాన్ని అడవిలో 2 పిల్లల దగ్గర ఉందని గుర్తిస్తారు. అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవటానికి లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, రాముడు కొడుకులైన లవకుశులు. కానీ వాళ్ళు రాముడి పుత్రులని గుర్తించలేకపోతారు. అప్పుడు వెంటనే లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి తమను 2 పిల్లలు ఓడించారని వివరిస్తారు. వెంటనే ఆ పిల్లలను చూడటానికి రాముడు అడవికి వచ్చిన సమయంలో సీత కనిపిస్తుంది. ఆ 2 పిల్లలు అయోధ్యలో జన్మించకపోవటంతో రాముడు మళ్ళీ సీతాదేవిని అనుమానిస్తాడు. రాముడు తనపై మళ్ళీ అనుమానం వ్యక్తం చేయడంతో భరించలేకపోయిన సీతాదేవి తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి సంతోషంగా సీతాదేవిని తనలో చేర్చుకుంటుంది. అలా సీతాదేవి యొక్క జీవితం అయిపోతుంది. తర్వాత కదా లక్ష్మణుడి మరణం. ఒకసారి రాముడు ఏదో చర్చిలో ఉంటాడు. ఆ సమయంలో ఎవ్వరిని లోపలికి అనుమతించకూడదని, లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు శ్రీరాముడు. ఎవరినైనా లోపలికి అనుమతిస్తే ఆ వ్యక్తిని చంపేస్తానని శ్రీరాముడు హెచ్చరిస్తాడు. అదే సమయంలో రాముడిని కలవటానికి దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. లక్ష్మణుడు అతన్ని అనుమతించడు. తనను లోపలికి అనుమతించకపోతే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో లక్ష్మణుడు ఆ మహర్షిని లోపలికి అనుమతిస్తాడు. దుర్వాస మహర్షి లోపలికి రావటంతో కోపానికి గురైన రాముడు ఎవరూ లోపలికి అనుమతించరాదని బయటకు వచ్చి చూస్తాడు. లక్ష్మణుడని గుర్తించే లోపే లక్ష్మణుడు తాను అన్న మాట తప్పానని భావించి పక్కనే ఉన్న సరయూ నదిలో దూకి తన జీవితాన్ని ముగించుకుంటాడు. ఈ విధంగా లక్ష్మణుడి జీవితం ముగుస్తుంది. తన సోదరుడు మరణం చూసి భరించలేకపోయిన రాముడు కూడా వెంటనే అదే నదిలో దూకి మరణిస్తాడు. రాముడు పశ్చాత్తాపంతో తన రాజ్యాన్ని తమ కుమారులైన లవుడు, కుశులకు అప్పగించి వాళ్ళే పాలించాలని ఈ విధంగా సీతారామ లక్ష్మణుల యొక్క మరణం జరిగింది. నేనేమైనా తప్పులు చెప్తే క్షమించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.